మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి. అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ 2 రోజుల పాటు నిపుణులతో చర్చ. నేడు డిక్లరేషన్ ప్రకటిస్తాం. ఎస్ఆర్ఎం గ్రీన్ హైడ్రోజన్ సదస్సు 2025లో సీఎం చంద్రబాబు గారు వెల్లడించారండి. ఇక మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ, పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. లొంగుబాటుకు కొంత సమయం ఇవ్వాలన్న అభ్యర్థనకు నో చెప్పారండి. పన్నులు ఎగ్గొట్టే మోసగాళ్లను నియంత్రించలేరా? రాష్ట్రానికి ఆర్థికంగా పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆదాయం పెంపుపై దృష్టి పెట్టండి. వాణిజ్య పన్నుల శాఖ సమీక్షలో మంత్రి పయ్యోలు కేశవ్ గారు తెలిపారు. ఇక రాబోయే 5 రోజుల్లో విస్తారంగా వర్షాలు. బిగ్ బాస్ను నిందితుడిగా చేరుస్తారా? మద్యం కుంభకోణం కేసులో నేడు ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందండి. ఇక పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల అమలుపై సమీక్ష. టీడీపీకి అశోక్ గజపతిరాజు గారు రాజీనామా చేశారు. ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారు. గోవా గవర్నర్గా 26వ తేదీన బాధ్యతలు స్వీకారం చేయనున్నారు. ఈ నెల 26వ తారీఖున గోవా రాజ్భవన్లో గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. దోనా పౌలాలో గవర్నర్ నివాస గృహం 88 ఎకరాల విస్తరణలో ఉంటుంది. 17వ శతాబ్దంలో అరేబియా సముద్రానికి ఎదురుగా కోటను తలపించేలాగా దీన్ని నిర్మించారు. అప్పట్లో దీన్ని కేప్ ప్యాలెస్ అనేవారు. దేశంలోని గవర్నర్ల నివాస భవనాలన్నింటిలోనూ ఇదే అత్యుత్తమైనదిగా పేర్కొంటారు. చెత్త పన్ను వేసి వ్యర్థాల గుట్టలు మిగిల్చిన జగన్, మంత్రి నారాయణ గారు విమర్శ చేశారు. టీఆర్ఎఫ్పై ఉగ్రముద్ర. అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గామ్లో దాడికి తెగబడిన ఆ ముష్కర్ మోకే లష్కరే ముసుగు సంస్థగా దాన్ని పేర్కొన్న అగ్రరాజ్యం, స్వాగతించిన భారత్. ఇక భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్దే. గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో 2025లో వక్తలు తెలిపారు. ఇక 51,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు. కృష్ణపట్నం, మచిలీపట్నంలో ఏర్పాటు. 10,500 మందికి ఉపాధి లక్ష్యం. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఎంకా జేకేఎస్హెచ్ హై ఇన్ఫ్రా. మా భావన వెంటాడుతున్న బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు తెలిపారు రాబర్ట్ వాద్రా గురించి. ఇక కాంగ్రెస్, ఆర్జేడీలకు సొంత కుటుంబాలే ముఖ్యమని బీహార్లో ప్రధాని మోడీ గారు తెలిపారండి. పుట్టినరోజు నాడే బఘేల్ తనయుడు అరెస్టు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ ఆయన పుట్టినరోజు నాడే ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇక పార్లమెంట్ వ్యూహంపై కేంద్ర మంత్రులు చర్చ. ఢిల్లీలోని 45 పాఠశాలకు బాంబు బెదిరింపులు. లాలూపై విచారణ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించిందండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మసూద్ అజార్ పర్యాటక ప్రాంతంలో ఉగ్రనేత మకం కదలికలపై భారత్ నిఘా వర్గాలు కన్ను. ఇక విమాన ప్రమాద ఘటన. 500 కోట్లతో టాటా ట్రస్ట్ ఏర్పాటు చేశారు. సుప్రీం తలుపు తట్టిన జస్టిస్ యశ్వంత్ వర్మ త్రిసభ్య కమిటీ నివేదిక చల్లనిదిగా పరిగణించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇక భారతీయ గణితానికి కొరియాలో గౌరవం. గుర్తింపులు లేని పార్టీల ఆదాయం 223% వృద్ధి చెందింది. 2022-23కి సంబంధించి ఏడిఆర్ అధ్యయనంలో వెల్లడైంది. ఇక ఏకే యాంటనీతో రాహుల్ గాంధీ గారు భేటీ అయ్యారు నిన్న. ట్రంప్కు దీర్ఘకాలిక సిరల సమస్య. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు దీర్ఘకాలిక సిరల సమస్య క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ సివిఐతో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది. ఇక చేతిలో 160 రూపాయలతో బిడ్డతో రష్యన్ మహిళ అదృశ్యం. దేశం దాటలేదని సుప్రీంకోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు. పాత నేరాల చట్టం విప్పితేనే బెయిల్ అని హైకోర్టుకు సుప్రీం ఆదేశం జారీ చేసింది. పేదలపై ఫీజు భారం పడకుండా ఉన్న పథకాలేంటి? బీసీఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. ఇక సింధూర్ దెబ్బకు నేటికీ కోలుకోలేని పాకిస్తాన్. ఇక ఛార్జిషీట్ వేశాక వైకాపా నేతల్ని ఎండగట్టండి. మద్యం కుంభకోణంలో వాళ్ళు ఇప్పుడు పక్కా ఆధారాలతో దొరికారు. పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం. రాజకీయ అంశాలు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చిన పథకాలు, కార్యక్రమాలపై పార్టీ ఎంపీల్లో చాలామంది సరిగ్గా స్పందించడం లేదని సీఎం ఈ భేటీలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీలు తమ పరిధి దాటి వ్యవహరించవద్దని, ఏ శాసనసభ నియోజకవర్గంలో స్థానిక రాజకీయాల్లో వేలు పెట్టొద్దని స్పష్టం చేశారు. పంచాయతీల పునర్వర్గీకరణకు ముందడుగు. గ్రేడ్లు 3కు తగ్గింపు. మరో ప్రత్యేక గ్రేడ్ ఏర్పాటుకు ప్రతిపాదన. ఇక వర్షాకాలం మారుతుంది. నైరుతిపై వాతావరణ మార్పుల ప్రభావం. పెరుగుతున్న ఋతుపవనాల వ్యవధి. ఇక పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోకండని, రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత ప్రదర్శించండి. చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాల నియంత్రణకు చట్ట సవరణ. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోని బిల్లు. అసెంబ్లీ పిటిషన్స్ కమిటీ నిర్ణయం. గత ఏడాది 30,000 కోట్ల దోపిడీ జరిగిందని ఆందోళన.
సైబర్ నేరగాళ్లు తాము అధికారులమంటూ ఫోన్ చేసి మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారని బెదిరించి లొంగ తీసుకుంటున్నారు. మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి, లేదా లింక్ వస్తుంది ఓపెన్ చేయండి అని అడుగుతున్నారు. ఓటీపీ చెప్పిన ఆ లింక్ తెరిచిన బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు. అలా ఎవరైనా ఫోన్ చేసినా స్పందించవద్దు. ఏదైనా సైబర్ మోసం బారిన పడితే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఫోన్ చేసి కేసు పెట్టాలి. యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవారిని అరెస్ట్ చేస్తామని రఘురామ గారు తెలిపారు. నకిలీ లోన్, బెట్టింగ్ యాప్లు ఒకటి బ్యాన్ చేస్తే పేరు మార్చి మరొకటి తెస్తున్నారని, ఇప్పటికే 167 యాప్లు రద్దు చేస్తే మరి 800 పుట్టుకొచ్చాయని పల్లా శ్రీనివాసరావు గారు వివరించారు. ఇక పేదల నివాస యోగ్యం, చురుకుగా ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ ఇప్పటి వరకు 1.17 లక్షల దరఖాస్తులు. ప్రిన్సిపల్ మందలించారని రైలు కింద పడిన విద్యార్థి తెగిపోయిన 2 కాళ్ళు బాపట్లలో. డయాఫ్రామ్ వాల్ ఎప్పటికి నిర్మిస్తారు? మీరు చెప్పిన సమయానికి అవుతుందా? నిధులున్నా ఎందుకు బిల్లులు పెండింగ్? పోలవరంపై కేంద్ర జలశక్తి కార్యదర్శి దెబశ్రీ ముఖర్జీ సమీక్ష. పునర్వాసానికి సంబంధించి కేంద్రం 1000 కోట్లు ఇచ్చేందుకు ఆస్కారం ఉందని కేంద్ర జలశక్తి కార్యదర్శి పేర్కొన్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రం వద్ద 2200 కోట్లు కేంద్రం నిధులున్నాయని, వెంటనే వాటిని చెల్లించాలని సూచించారు. పనులకు సంబంధించిన బిల్లులు ఎంత మొత్తం పెండింగ్లో ఉన్నాయని ప్రశ్నించగా 300 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. వాటిని చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తామని దెబశ్రీ ముఖర్జీ తెలిపారు. ఇక నౌకాదళ రక్షణ వ్యవస్థలో ఐఎన్ఎస్ నిస్తార్ మరో మైలురాయి. రక్షణ శాఖ మంత్రి సంజయ్ సేత్ గారు తెలిపారు. ఇక సాంకేతిక నైపుణ్యంతో మెరుగైన వైద్య సేవలు ఇవ్వచ్చని గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణుడు నాగేశ్వర రెడ్డి గారు తెలిపారండి. అంతర్జాతీయ హిస్టరీ ఒలింపియాడ్కు విశాఖ విద్యార్థి అభినవ్ రెడ్డి ఎన్నికయ్యారు. సినీ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారండి. అమరావతిని ఆదర్శ హరిత రాజధానిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇక అల్లర్ల కేసులో A19గా పేరుని కిట్టు. మచిలీపట్నంలో హోంమంత్రి పర్యటనలో గలాట. 19 మంది వైకాపా నాయకులపై కేసు. మచిలీపట్నం పర్యటనలో వైకాపా అల్లర్లకు దిగుతుందని పసిగట్టడంలో జిల్లా పోలీసు ప్రత్యేక నిఘా విభాగాలు అలసత్వంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విధుల్లో స్పెషల్ బ్రాంచ్ వైఫల్యం తదితర కారణాలతో కృష్ణా జిల్లా పోలీస్ ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ వాసంశెట్టి శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఉప్పాడ తీరంలో కోత నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఆపరేషన్ బుడమేరు ఆదిలోనే వదిలేశారు. కాగితాలు దాటని ఆక్రమణల తొలగింపు. మొత్తం 380 ఎకరాల కబ్జా. విజయవాడలో 800 కోట్ల విలువైన 80 ఎకరాల పారాధీనం. ఇక బహుముఖ ప్రజ్ఞాశాలి బీవీ పట్టాభిరామ్ గారని మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారు. సింగిల్ మేజర్ సబ్జెక్టులోకి మారేందుకు దరఖాస్తుల స్వీకరణ. జగన్ది క్రూరమైన మనస్తత్వం అని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి వంగలపూడి అనిత గారు తెలిపారు. ఇక ట్రక్కుల పరిశ్రమను ఏపీలో నెలకొల్పండని ఆనంద్ మహేంద్రకు లోకేష్ గారు వినతి సమర్పించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ డైరెక్టర్గా రొనాల్డ్ రాస్. ఇక యూరోప్లో ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ. 27 నుంచి ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు. కూటమిలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్న చర్చలతో పరిష్కరించుకుంటామని ఎంపీ పురంధేశ్వరి గారు అన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల ముందు ప్రవేశాలు లేవు అని బోర్డు రావాలి. నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించాలి మంత్రి లోకేష్ గారు అన్నారు. పెనమలూరు జెడ్పీ హెచ్ఎం దుర్గా భవానీని సన్మానించిన మంత్రి గారు. 54 మందికి 500కు పైగా మార్కులు వచ్చినాయండి పెనమలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో. గోదావరి మిగులు జలాలపై జగన్కు అవగాహన లేదని 45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం నిర్మాణం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి గారు తెలిపారు. ఇక తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. టీటీడీ ఈవో పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతా. భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ తెలిపింది. పేదల భవితకు బంగారు బాట P4 ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెల్లడించారు. మార్గదర్శకులకు క్యాంపు కార్యాలయంలో విందు. 26 నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. నిమిషా ప్రియను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. నిబద్ధత కాదు, మీ నుంచి చర్యలు ఆశిస్తున్నామని ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇక రైలు ఢీకొని 3 ఏనుగులు మృతి చెందాయి పశ్చిమ బెంగాల్లో. నేటి ఇండియా కూటమి భేటీకి టీఎంసీ హాజరు కావడం లేదన్న ఆప్. ఇక బెట్టింగ్లపై నిషేధం కోరిన వాద్యాలన్నీ సుప్రీంకోర్టుకు బదిలీలకి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. దేశంలో 9% అదనంగా వర్షపాతం. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు కాలికి నిఘా యంత్రం. ఆయన కదలికలను పర్యవేక్షించాలని న్యాయస్థానం ఆదేశం జారీ చేసింది. అభిశంసన తీర్మానంపై సంతకాలు చేస్తామని జయరాం రమేష్ గారు తెలిపారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై. మహారాష్ట్రలోని ఇస్లాంపూర్ ఇక ఈశ్వర్పూర్ పేరు మారుస్తూ ప్రభుత్వ ఆదేశాలు.
తిరోగమన ఆచారాల నుంచి మహిళలకు స్వేచ్ఛనిద్దామని ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ గారు తెలిపారండి. మధుర కృష్ణాలయం వాద్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రష్యా సైనికులపై విషప్రయోగం చేస్తున్నారంటండి ఉక్రెయిన్ వాళ్ళు. ఈయువి ద్వంద్వ ప్రమాణాలు, రష్యా ఇంధన సరఫరాలపై ఆంక్షలకు భారత్ స్పందన, రైతు నుంచి కోటి లంచం డిమాండ్ చేసిన నార్కోటిక్స్ అధికారిని అరెస్ట్ చేశారు. గాజా క్యాథలిక్ చర్చ్పై దాడి తప్పే, ట్రంప్కు నేతన్యాహు సంజాయిషీ ఇచ్చారు. ఇక లా ఎన్ఫోర్స్మెంట్ శిక్షణా కేంద్రంలో పేలుడు, అమెరికాలో 3 మృతి చెందారు. చాంగూర్ బాబా రెడ్ డైరీలో నేతల పేర్లు ఈడీ నిఘా పెట్టింది. ఇక జార్ఖండ్లో కొనసాగుతున్న మావోయిస్టుల వేట, 55 మంది నక్సల్స్పై 8.45 కోట్ల రివార్డు. ట్రంప్ నిధుల కోత నిర్ణయానికి అమెరికా చట్టసభలో ఆమోదం. ఋషికొండను బోడిగుండు చేశారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఇక అనుమానాలకు తావు లేకుండా ఓటర్ జాబితా పరిశీలన, ఈసీ చేపడుతున్న తీరుతో మరింత పకడ్బందీగా జాబితా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు అన్నారు. అలాంటి వ్యాఖ్యలు జగన్కు తగవని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు అన్నారండి. సినిమాలో రప్పారప్ప అనే డైలాగ్ రాసుకుని మా వాళ్ళు ప్లగార్డు పట్టుకుంటే తప్ప అంటూ ఎమ్మెల్యే గతంలో ముఖ్యమంత్రిగా చేసిన జగన్ మాట్లాడదాం ఆయన స్థాయికి తగదని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు పేర్కొన్నారు. ఆ డైలాగ్ తప్పైతే సెన్సార్ వాళ్ళు ఎలా అనుమతించారని జగన్ అంటున్నారు. అలాగైతే ఓ పెద్ద హీరో నటించిన సినిమాలో రేప్ సీన్ ఉందనుకోండి, ఆ సినిమాను సెన్సార్ అనుమతించింది కాబట్టి ఆ సినిమా చూసి బయట రేప్ చేస్తే తప్పేంటి అని అంటే ఎలా ఉంటుందో, రప్పారప్ప అనే డైలాగ్ అంటే తప్పేంటని మాట్లాడడం కూడా అలాగే ఉందని వ్యాఖ్యానించారు. ఇక జగన్పై కేసు నమోదు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గారు తెలిపారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్పై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర పంచాయతీరాజ్ గెజెట్ అధికారుల సంఘం. ఆదివాసీ మహిళలకు సహకార చట్టం ఒక ఆయుధమని రాష్ట్ర సమాచార కమిషనర్ గారు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల దస్త్రం తిరుగుటప, అధికారుల తీరే కారణం. సెలవుల్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్. ఇక డిఎస్సి 2003 ఉపాధ్యాయుల నిరసన. సన్నకారి వరి సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రివర్గం ఉపసంఘం సూచించింది. ఇక 3 డిప్యూటీ కమిషనర్లకు పోస్టింగ్లు ఇచ్చారు ఎక్సైజ్ శాఖలో. ప్రభుత్వ వైద్యశాలలు, బోధనాసుపత్రుల్లో అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులకు కసరత్తు. దోశ ముక్క గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి చెందాడు, అనంతపురంలో ఘటన. విశాఖ, కడప ఉక్కు కర్మాగారాల కోసం డివైఎఫ్ఐ ధర్నా చేస్తుంది. ఇక జలవనరుల శాఖ నిడదవోలు ఈఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు సస్పెన్షన్ అయ్యారు. ఓఎంసీ నిందితురాలు శ్రీలక్ష్మి పిటిషన్లో తీర్పు వాయిదా వేశారు. జీవో ప్రకారం ఎస్బీఐ బీమా పాలసీ అమలు చేయాలని తెలిపారండి. ఇక దారులే ఏరులై హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తిగా భారీ వర్షాలు, పొంగి పొరలిన వాగులు, నాలాలు, రాజధానిలో స్తంభించిన ట్రాఫిక్, గోడకూరి మహిళ దుర్మరణం. ఇక పదోన్నతుల్లో బీసీ, ఓసీ, మైనారిటీల ఉద్యోగులకు న్యాయం చేయాలని తెలిపారు. అంబేద్కర్ సార్వత్రిక యూనివర్సిటీ సిబ్బందికి 7 నెలలుగా జీతాలు లేవంట. ఇక 2 నుంచి పుర పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇక సాక్షిలో చూద్దామండి ఒకసారి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రధాని మోడీ గారు ఆందోళన వ్యక్తం చేశారు. పహల్గామ్ దాడికి పాల్పడిన లష్కరే తోయిబా సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. నోట్ల కట్ల విషయంలో అంతర్గత విచారణ కమిటీ నివేదికను అలహాబాద్ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇండియా కూటమి భేటీలకు తాము ఇక నుంచి దూరంగా ఉంటామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక వైద్యానికి నిర్లక్ష్య రోగం, సూదికి దిక్కులేదు, దూది కూడా దొరకడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక, బయట కొనలేక పేదల అవస్థలు. జ్వరం, గోళీలు కరువే, నొప్పులు, గ్యాస్ నివారణ బిల్లులకు కటకట. మంత్రితో మిలాఖత్. మందులు సరఫరా చేయని కాంట్రాక్ట్ సంస్థ. దూది కూడా రోగులే తెచ్చుకోవాలని సూచిస్తున్న వైద్య సిబ్బంది. ఇన్సులిన్ ఇంజక్షన్లు ఎక్కడా లభించిన వైనం. మందులన్నీ సరఫరా చేస్తున్నామంటున్న సర్కార్. ప్రభుత్వ ప్రకటనలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు. 108 సోకాల్ డైల్ చేసినా పలకదు. ప్రాణాలు పోతున్నా రాదు. బాబు ఏలుబడిలో 108 సేవలు అస్తవ్యస్తం. సరైన నిర్వహణ లేక మూలపడిన 100కు పైగా వాహనాలు. మిగిలినవి ఫోన్ చేస్తే ఎప్పుడొస్తాయో తెలియని దుస్థితి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఆపదల్లో ఆదుకొని ఆపద్బాంధవి. నిర్వహణ కాంట్రాక్టు అస్మదీలకు కట్టబెట్టేందుకు అత్యుత్సాహం. సేవలు అందించడంలో మాత్రం శ్రద్ధ చూపించని టీడీపీ కూటమి సర్కార్. ఉచిత వైద్యం అందించబోమంటూ తేల్చి చెబుతున్న యాజమాన్యాలు. సేవల విస్తరణ పట్టించుకొని ప్రభుత్వం. నిలిచిన ఎంపానల్మెంట్. ఇక గుప్తాదిత్యంపై గుర్రు మాట్లాడేదేం లేదని తేల్చి చెప్పిన డీజీలు. సమావేశానికి రావాలని సీఎస్ చేసిన ప్రతిపాదనకు తిరస్కరణ. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీరు సరికాదని స్పష్టీకరణ. డీజీల తిరుగుబాటుతో ప్రభుత్వంలో కలవరం. సీఎస్ ద్వారా రాయబారం నడిపిన సీఎం చంద్రబాబు. బెడిసికొట్టిన సర్కారు రాజీ యత్నాలు. ఇక
విద్యుత్ సంస్కరణకు శ్రీకారం చుట్టింది నేనే, వాటిని అమలు చేయడం వల్లే అధికారం కోల్పోయా. విద్యుత్ సంస్థలు హరిత ఇంధనం తయారీ నిల్వలపై దృష్టి సారించాలి. గ్రీన్ హైడ్రోజన్పై జాతీయ సమ్మిట్లో సీఎం చంద్రబాబు గారు. 2 హరిత ఇంధనం తయారీ కంపెనీలతో ఎంఓయు. ఇక ఎమ్మెల్యే వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటానని దళితుడైన నన్ను రాజకీయ రంగు పులిమి తీవ్రంగా వేధించారు. నా చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోండి సీఎం డిప్యూటీ సీఎంలకు లేఖ రాసిన తిరువూరు ఇరిగేషన్ ఇక అమలు చేయకుంటే అసినిపాతమే, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిందే డిఎస్సి 2003 ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలు దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని, అలాంటి మాటలతో మహిళలను అనగదొక్కలేరని రోజాకు మద్దతుగా నిలిచిన సినీ తారలు. నిర్బంధకాండ, తాడిపత్రి వెళ్లకుండా పెద్దారెడ్డి అడ్డుకున్న పోలీసులు. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టోకు హాజరు కాకుండా హౌస్ అరెస్ట్. తిమ్మలపల్లిలో ఇంటి నుంచి మాజీ ఎమ్మెల్యేను కదలనీయని పోలీసులు. హైకోర్టు ఆదేశాలను పోలీసులు ధిక్కరిస్తున్నారని పెద్దారెడ్డి గారు అన్నారు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. వణికిస్తున్న పార్కిన్సన్స్, రాష్ట్రంలో పెరుగుతున్న బాధితులు, మెదడుపై ప్రభావం చూపించే రుగ్మత, దీర్ఘకాలిక సమస్యగా ఇక స్టేజ్ 5లో మంచానికి పరిమితం, ముదిరితే చేతులెత్తేస్తున్న వైద్యులు, ముందస్తు జాగ్రత్త అవసరమంటున్న వైద్య నిపుణులు. ఇక సిద్ధు మరణించారంటే కర్ణాటక సీఎంను చంపేసిన మెట, అనువాదంలో తప్పు, ముఖ్యమంత్రి ఆగ్రహం, క్షమాపణలు చెప్పిన సంస్థ. సంపన్నులే లక్ష్యంగా కోట్లలో దోపిడీ, వ్యాపార రుణాలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం, 500 కోట్లు దోచుకున్న కేటుగాడు, రహస్య గదులతో మాయామహల్ నిర్మాణం. మంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు. 8 ఏళ్ల క్రితం కూలి, ఇప్పుడు కోటేశ్వరుడు. ఇక జగన్తో జాగ్రత్త, ఆరితేరిన నేరగాడు. ఢిల్లీ స్థాయిలో ఈ విషయం ఎండగట్టండి. రాజకీయ ఎదురుదాడిలో వెనుకబడుతున్నారు. రాష్ట్రానికి నిధుల సాధనకు కృషి చేయండి. ప్రాజెక్టులపై నిరంతర సంప్రదింపులతోనే ఫలితాలు. కేంద్రం నుంచి ఉపాధి నిధులు అలాగే తెచ్చాం. స్థానిక వివాదాల్లో ఎవరి జోక్యం చేసుకోవద్దు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక మిథున్కు నోటీస్, నేడు సిట్ విచారణకు, ఆపై అరెస్ట్. మద్యం కేసులో కీలక పరిణామం. సుప్రీంకోర్టులోనూ వైసీపీ ఎంపీకి చుక్కెదురు. విచారణకు రావాలి అంటూ సిట్ పిలుపు. నేడు హాజరు కానున్న A4 మిథున్ రెడ్డి. విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశం. మద్యం స్కామ్లో ఆయనే మాస్టర్ మైండ్, అంతిమ లబ్ధిదారు తర్వాత స్థానం ఆయనదే. సిట్ దర్యాప్తులో బయటపడ్డ కీలక వివరాలు. 300 పేజీలతో ప్రాథమిక ఛార్జ్షీట్ సిద్ధం. నాటి మంత్రి నారాయణస్వామికి సిట్ పిలుపు. ముందస్తు బెయిల్కు సుప్రీం నో చెప్పిందండి. ఇక దేవుడికి ఆధార్ కష్టాలు, ఆలయ భూములకు ఈకేవైసీ సమస్య, వెబ్లాండ్లో అనుసంధానానికి మొబైల్ నంబర్ కూడా తప్పనిసరి. గతంలో పూజారుల ఆధార్తో సీడింగ్, వారికి నిలిచిన ప్రభుత్వ ప్రయోజనాలు, తమ ఆధార్ను తొలగించాలని వినతులు. ఇప్పుడు ఆ భూములకు ఆధార్ సీడింగ్పై రెవెన్యూ, దేవాదాయ శాఖలు తర్జన భర్జన. గుడులకు ఆధార్ ఇవ్వాలన్న సూచనలు. డిగ్రీ పట్టాల పాట్లు, సర్టిఫికేట్ కోసం 100 మంది ఎదురుచూపులు. అఫిలియేషన్ ఫీజు పరీక్షలు కట్టని కొన్ని కాలేజీలు ధృవపత్రాల జారీని ఆపేస్తున్న ఏఎన్యు. కోర్టు ఆదేశించినా పట్టించుకొని వర్సిటీ అధికారులు. ఐసెట్ కౌన్సిలింగ్కు దూరమైన విద్యార్థులు. ఇక నగదు దొరికితే దోషేనా, ఆ డబ్బు ఎవరు ఎప్పుడు ఎలా పెట్టారో తేల్చలేదు. అంతర్గత విచారణ మొత్తం లోపలమయం, వాదన చెప్పుకునేందుకు సమయం ఇవ్వలేదు. హైకోర్టు జడ్జిపై విచారణకు ఆదేశించే అధికారం సీజీఐకి లేదని సుప్రీంలో జస్టిస్ వర్మ పిటిషన్. ఇప్పటికే 5 లక్షల బంగారు కుటుంబాలు, వీటికి 47,000 మంది మార్గదర్శకులు దన్ను. ఆగస్టు 15 కల్లా 15 లక్షల కుటుంబాల దత్తత నా సంకల్పమని సీఎం చంద్రబాబు గారు తెలిపారు. P4 మార్గదర్శకులకు నేడు విందు. 2 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె, డైరెక్టర్కు నోటీసులు అందజేత. కోట దాటి నాడు ప్రజా జీవితంలోకి. 40 ఏళ్ల పాటు టీడీపీకి, ఏపీకి నిస్వార్థ సేవ. గోవా గవర్నర్గా బాధ్యతల కారణంగా పార్టీ సభ్యత్వానికి అశోక్ గజపతిరాజు గారు రాజీనామా. ప్రత్యక్ష రాజకీయాలకు శాశ్వతంగా సెలవు. మచ్చలేని నాయకుడిగా అరుదైన గుర్తింపు. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. క్రిమినల్స్తో జాగ్రత్త, జగన్ రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది. క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఇంతే. సింగయ్య, వివేక హత్య కేసుల్లో మాపై దుష్ప్రచారం. వైసీపీ పెద్దలు బరితెగించి వ్యవహరిస్తున్నారు. తుది దశకు లిక్కర్ కుంభకోణం విచారణ. అడ్డంగా దొరికిన వైసీపీ పెద్దలు ప్రజాధనం దోపిడీలో పరాకాష్ట. వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. విచారణ జరుగుతుందనే ఎన్నాళ్ళు మౌనం. జాగ్రత్తగా మెలగండి. ఎంపీలకు సీఎం సూచనలు. 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు. 8 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఇక చంద్రబాబు, మీరు విఘ్నులు, సీఎం లిఫ్ట్ను రద్దు చేయండి, బాధ్యతగా చేస్తారని విజ్ఞప్తి చేస్తున్న. పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు. గతంలో పాలమూరును దత్తత తీసుకుంది మీరే. మా విజ్ఞప్తిని వినండి, లేదంటే పోరాటం తప్పదు. తెలంగాణ సీఎం రేవంత్ గారు తెలిపారు. ఇక నవ బీహార్ను నిర్మిస్తాం. పేదలను దోచేసిన ఆర్జేడీ కాంగ్రెస్ నితీష్ హయాంలో గాడిన పడింది. అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో బీహార్ అభివృద్ధి బాట పట్టింది. ప్రతీకార రాజకీయాలకు తెరదించాం. మళ్ళీ ఎన్డీఏకు అధికారం ఇస్తే సమున్నతంగా తీర్చిదిద్దుతాం. మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నాం. బీహారీలను భోజ్పూర్ భాషలో పలకరించిన ప్రధాని మోడీ గారు.
7,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుకు జాతికి అంకితం చేశారు. 4 అమృత్ భారత్ రైళ్లకు ప్రధాని పచ్చజెండా ఊపారు. రేపిస్టులకు తృణమూల్ కవచం. ఇక పాక్ రక్షణలో డర్టీ 7 హఫీజ్, మసూద్, అజర్, జాకీర్, సయ్యద్, బక్తల్ సోదరులు. భారత్ సహా అప్పగించమని పలు దేశాల డిమాండ్. తమ గడ్డపై లేరని పాకిస్తాన్ బుకాయింపు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రడన్నల ధ్వంసం. పహల్గాంపై దాడి చేసిన టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థే. గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థగా అమెరికా ప్రకటన. స్వాగతించిన భారత్. ఉగ్రవాదాన్ని సహించమని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు తెలిపారు. కడప సెంట్రల్ జైల్లో ఎర్ర గ్యాంగ్. జైల్లో ఉన్న పనిచేస్తున్న స్మగ్లింగ్ రింగ్. కోరుకున్నప్పుడల్లా సెల్ ఫోన్లు, ఛార్జర్లు. ఖైదీలతో సిబ్బంది కుమ్మక్కు. ఫిర్యాదుల విలువ. రాజమండ్రి డీఐజీ ఆకస్మిక తనిఖీ. 12 సెల్ ఫోన్లు స్వాధీనం. లంచాలు ఇస్తున్నారని చెప్పిన ఎర్ర స్మగ్లర్లు. 12 మందిపై వేటకు రంగం సిద్ధం. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. గర్జించిన రిలయన్స్ 78% వృద్ధితో 26,994 కోట్ల లాభం. ఒక త్రైమాసికంలో ఇదే అత్యధికం. దుమ్ము రేపిన టెలికాం, రిటైల్ వ్యాపారాలు. ఇక 25% పెరిగిన జియో ప్లాట్ఫామ్స్ లాభం. రాస్నెఫ్ట్ భారత రిఫైనరీపై EU ఆంక్షలు. చమురు ధరల పరిమితి తగ్గింపు. ఇక AWL అగ్రి బిజినెస్ నుంచి అదాని గ్రూప్ నిష్క్రమణ. అందుబాటులోకి ITR 2 వచ్చిందండి. ఇక ఫండ్స్ స్థానంలోకి స్కీమ్. పథకాలకు కొత్త వర్గీకరణ మరింత స్పష్టత కోసమే సెబీ తెలిపింది. సునీల్ మిట్టల్ పారితోషికం 32.5 కోట్లు. భారత్లో తొలి భూ అయస్కాంతం రీసైక్లింగ్ యూనిట్. జర్మనీ సంస్థతో బ్యాటెక్స్ ఎనర్జీస్ ఒప్పందం. కొత్త అపాచీ RTR 310 పరిచయ ధర 2,40,000. ఇక నిర్మాణ రంగంలోనూ AI. బెంట్లీ సిస్టమ్స్. అమెరికాతో చర్చల్లో భారత్ జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాలని ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై రంగరాజన్ గారు తెలిపారు. ఇక జాతీయ భద్రత దృష్ట్యానే భారత వాహనాలపై పన్నులు అని అమెరికా తెలిపిందండి. ఫండ్ వ్యాపారంలోకి ది వెల్త్ కంపెనీ. యాక్సిస్ బ్యాంక్ ఈడీగా నీరజ్ గంభీర్. రిలయన్స్ రిటైల్ చేతికి కెల్వినేటర్. ఇక బ్యాంకింగ్ షేర్లో అమ్మకాలు. నిఫ్టీ 25,000 పాయింట్లు దిగువకు. 2.5 లక్షల కోట్ల మొదపర్ల సంపద ఆవిరి. FII కొనుగోళ్లు 374 కోట్లు. DII కొనుగోళ్లు 2,100 కోట్లు. ఇక సెన్సెక్స్ 81,758 దగ్గర ఆగింది. నిఫ్టీ 24,968 అంటండి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి చేయనుంది. దరఖాస్తు ఫీజు ₹330. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5 లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 6 నెలల పాటు పెయిడ్ ఇంటర్న్షిప్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 20. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ జూలై 25 అండి. HV వెహికల్స్ ఫ్యాక్టరీ 1850 జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు 10వ తరగతి సంబంధిత విభాగాల్లో ఉత్తీర్ణత పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అప్లై చేయడానికి ట్రై చేయండి, స్క్రీన్ షాట్ తీసుకుని. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఉన్న లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.